మనీ కోసం మొగుణ్ణి వేలమేసిన విచిత్రమైన భార్యని చూసారా? ఇప్పుడు చూడండి. ప్లీజ్ కాల్ అపాన్ Aditya Abhi along with his team. Where is the పంచకట్టు? Where is the పిలక జుట్టు? Where is the నిలువు బొట్టు జారి? What is this సూటు బొట్టు? What is this పంచకట్టు? What is this గల్ఫ్ సెంటు జారి? ఒరే అసిస్టెంట్, సమయం ఎంతైందిరా? అయ్యా, శుక్రవారం రాత్రి 9:30 అవుతుందండి అయ్యా. అదేమిట్రా, నా వాచ్లో 11 అవుతుంటేను. అయ్యా, గట్టిగా అరవకండి అయ్యా, నా దాంట్లో కూడా 11 అయింది. కానీ 9:30 అని కమిట్ చేస్తే మన స్కిట్ ఫస్ట్ చేస్తారు కదండి అయ్యా, అందుకు. అన్ని నా తెలివితేటలే. అయినా మనం వచ్చాం గానీ ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కరాదా? అదిగో వచ్చారు. రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. ఏమిట్రా, వయసులో ఉన్న అల్లరి నరేష్ వస్తాడు అనుకుంటే వయసు మీరిన సీనియర్ నరేష్ వచ్చాడు. ఏమిట్రా పడుద్దా, ఈ వయసులో నీకు పెళ్ళేమిటి? నీకు అవసరమా? కానీ రోడ్డు మధ్యలో మెట్రో ట్రైన్ లా ఇదవత్తరా, ఇది అడ్డంగా వచ్చింది. నా పెళ్ళామండి. నీ పెళ్ళావా? అంటే నీకు ఆల్రెడీ ఒక పెళ్ళం ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? ఏం పోయే కాలం. నేను డ్యూటీకి వెళ్ళిపోతా కదా, డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ నాకు తోడు కావాలంటుందండి. అందుకే పెళ్లి చేసుకుంటే నాకు 3 దానికి తోడు 2 ఉంటాయి. వీడికి 3 వస్తో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే 4 వస్తాయి. 4 రావడం ఏంటమ్మా? 4 అంటే నా పెనివిటినిచ్చి పెళ్లి చేస్తే నా చెల్లి 4 కోట్లు ఇస్తా అన్నది నాకు. మరి వీడి సంగతి ఏంటి? తెల్లగడ్డం తెల్ల విసాలు. వీడు నా కొడుకు రారా కొడుకు. వీడు కడుపులో ఉన్నప్పుడు రాఘవేంద్ర సినిమాలు బాగా చూసేది, అందుకే అయ్యో. ఓహో, కే రాఘవేంద్రరావు సినిమాలు చూసారా? అందుకే తెల్లగడ్డం వేసుకుని పుట్టాడా? ఇంకా అబ్బో, ఆఫీస్ కూడా చేతిలో పట్టుకున్నాడు. అయినా నీకేం పోయేకాలమ్మా, ఆల్రెడీ పెళ్ళైన చేసుకుంటున్నావు. ఆయనని 4 సంవత్సరాలుగా చూసి లవ్ చేస్తున్నానండి. పెళ్లి చేసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాడిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఏం లాభం ఎక్స్పీరియన్స్ ఉంటే? మరి కొత్త వాళ్ళని చేసుకున్నాను అనుకోండి, ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఆయనకి ఏం చేయాలో తెలియదు, నాకేం చేయాలో తెలియదు, మధ్యలో ప్రాబ్లమ్స్ కదా. తనకంటే ఎక్స్పీరియన్స్ కదా, కొంచెం పని సులువుగా అవుతుంది. నోటికి ఏమైనా అదుపు అడ్డు ఉందా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నేను చెప్పేది వంట గురించి. వంట గురించా? నేను వంట గురించి అనుకున్నానులే. సరే, నీ రాసి ఏంటమ్మా? నాది ప్రేయస్ రావే రాసి. ఓహో, మరి నీది రాబడుద్దాయి. నాది గోకుల చేత రాసి. మీ ఇద్దరికి శుభాకాంక్షలు రాసి. ఓకే, ఇప్పుడు ఒక పని చేయండి, ఇలా వచ్చేయండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 2 చేతులు ఎత్తండి. నీ చేతులు కాదరా పడుద్దాయి, నా 2 చేతులు ఎత్తండి. నువ్వు ఇటుకోక్కో. ఒరే అసిస్టెంట్, ఒక ప్లేస్ గాలిగా ఉంది, గోక్కుంటావా? గురువుగారు, నేను అన్నది వీపు గురించి రా వెదవా. అదైతే ఓకే గురువుగారు. ఓకే, ఆహా. ఇప్పుడు 2 కాళ్ళు ముందు పెట్టండి అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. నా కాళ్ళు కాదురా పడుద్దాయి, మీ కాళ్ళు పెట్టుకోండి. ఇప్పుడు ఇలా చేయి ముందు పెట్టేసి నేను చెప్పింది ఉచ్చరించండి, ఓకేనా? డోలే డోలే దిల్ జరా జరా, డోలే డోలే దిల్ జరా జరా. పువ్వాయి అంటాడు, పుయ్య అంటాడు. ఆటో అప్పారావు పిప్పి నొక్కేస్తాడు, నొక్కేస్తారు. స్కూటర్ సుబ్బారావు. ఇలా పెట్టుకోండి, కుడి చేయి వెనకరా, ఎడమ చేయి వెనక పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, నోటాంకే. ఏమిట్రా వీడు బొట్టు మీద ఆపిల్ పెడుతున్నాడు? రాఘవేంద్రరావు గారి ఎఫెక్ట్. రాఘవేంద్రరావు గారి ఎఫెక్ట్ కాబట్టి బొట్టు మీద వెళ్ళిపెట్టారా? ఒరే, ఈ ఆపిల్ మీరు తినేసుకోండి. ఇటు రండి అమ్మా, అలా చూడండి. రుద్రమాదేవి నక్షత్రం చూసుకోండి. అదేంటి, అరుంధతి నక్షత్రం కదా? అరుంధతి అప్గ్రేడ్ అయిపోయి కొత్తగా రుద్రమాదేవి సినిమా చూస్తుంది, అక్కడ చూసుకోండి అమ్మా. అక్కడ నాకేం కనపట్లేదండి. శంకర్ స్కిట్ లో కామెంట్ ఉంటుందా, మేము చూడట్లేదు, అక్కడ చూసుకోండి. చూసారా? కనపడింది. పంతులు ఎంతసేపు? మీకంటే ఎక్కువగా మీ ఆవిడకి ఆనందంగా ఉన్నట్టుంది, ఇటు వచ్చేసేయండి. ఓం కేవు కేకాయ నమః, ఆపిల్ పండాయ నమః. ఒక్కొక్క గింజేసుకుంటే ఇప్పుడు ఆ థర్మాకాలు బాలు తీసుకొని ఇలా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకోండి అమ్మా. పెనివిటి పట్టుకో, నువ్వు పట్టుకో. నువ్వు కొట్టద్దు. ఇప్పుడు లాస్ట్ బిందెలో ఉంగరం అన్నట్టు ఈ బిందె ఇక్కడ పెట్టేసి దీంట్లో నేను ఉంగరం వేస్తాను. ఆ ఉంగరాన్ని ఎవరు ముద్దలు తీసుకుంటే వాళ్ళు గెలిచినట్టు అన్నట్టు. ఆడండి.
నువ్వు తీసుకో. మీరే తీయండి. అబ్బా మీరే తీసుకోండి. ఒరే ఒరే ఓవర్ యాక్షన్. అసలు నేను ఉంగరం వేనే లేదు. మీ ఆత్రతో పాడుగాను. మీకు ఇలా కాదులే, తొందరగా తాళి కట్టించేద్దాం. తాళి కట్టేసుకోండి. ఎంతసేపు కడతావు? ఏమే పెళ్లి నేను చేసుకున్నా, నువ్వు చేసుకున్నా? మీ పెళ్ళి అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అమ్మా. అయ్యయ్యో నాకు సిగ్గు. అయ్యయ్యో నాకు సిగ్గు. అయ్యయ్యో నాకు 4 కోట్లు. మీ ఆయనకు ఇంకో పెళ్లి చేసావు, బేసిక్గా ఉంది. మరి అందులో ఏదో కొంచెం మాకు కూడా మీరు ఇచ్చేస్తే. పంతులు నీకు కావాలి అంతే కదా? అంతే. మంత్రాలు చదువుకో. ఓకే. ఏమిటమ్మా 4 కోట్లు చూసి ఆకనట్టుంది అమ్మాయి గారు. 1 కోట్లంటే ఆ కోట్లు అనుకుంది, ఈ కోట్ల అమ్మా. కోట్లు మీరే వేసుకోండి. ఒరే పంతులు పద మనం వెళ్ళిపోదాం. పంతులు పంతులు పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు, పంతులతో పనే లేదు. ఓకే, సో మీ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏంటి డబ్బులు ఇస్తే మీ ఆయన ఇచ్చేస్తావా? కానీ తెలివైందని నువ్వే. అన్యాయం అయిపోయి, మొగుడు పోయింది, డబ్బు పోయింది. బాగుంది. ఆయన ఏమో ఫ్రూట్స్ పట్టుకొని. లాంగ్వేజ్ బాగుంది అభి. నాకు బాబు సార్ థాట్ బాగుంది, దీన్ని వర్కౌట్ చేయలేదు అని అనిపించింది. ఇంకా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం అనుకున్నంత రాలా. కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది. గట్టిగా వర్కౌట్ చేయండి. గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్. చూసారా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేంజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం చిన్నపిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా?